ఐబొమ్మ పైరసీ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మంది రవికి ఊహించని స్థాయిలో జనం మద్దతు లభిస్తోంది. రవిని అరెస్టు చేసినందుకు పోలీసులను సినీ ప్రముఖులు అభినందిస్తుంటే ప్రజలు మాత్రం రవిని హీరోగా అభివర్ణిస్తున్నారు. తాజాగా రవి తరపున కోడికత్తి కేసు లాయర్ సలీం రంగంలోకి దిగారు. రవికి ప్రజల నుంచి హీరో తరహా మద్దతు లభిస్తోందని, చట్ట ప్రకారం అతడి హక్కుల కోసం పోరాడతానని సలీం తెలిపారు. ఈ కేసులో ఈజీగా బెయిల్ వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు సోషల్ మీడియాలో ఇమ్మంది రవికి మద్దతుగా పోస్టులు కనిపిస్తున్నాయి. ఇమ్మంది రవి కేసు గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రవి తరపున వాదిస్తూ ఆయన్ను బెయిల్ మీద బయటకు తీసుకువస్తానంటున్న లాయర్ సలీంకు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఎలాగైనా రవిని బయటకు తీసుకురండి సార్, మీకు ఎంత ఫీజు కావాలంటే అంత మేమే ఇస్తామని పోస్టులు పెడుతున్నారు కొందరు. రవి బయటకు వస్తే మీకు ఘనంగా సన్మానం చేస్తామంటూ లాయర్ సలీంపై కామెంట్లు చేస్తున్నారు. ఐబొమ్మ రవి కేసు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా సెన్సేషన్ అయిపోతోంది. ఒక రకంగా మిడిల్ క్లాస్ పాలిట దేవుడు అంటున్నారు జనం. ఇంతటి భారీ పాపులారిటీ దక్కించుకున్న రవి జీవితంపై సినిమా కూడా రాబోతోంది. తేజ్ క్రియేటివ్ వర్క్స్ అనే నిర్మాణ సంస్థ దీన్ని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీన్ని తేజ్ ఇండియా డైరెక్ట్ చేస్తాడని తెలుస్తోంది. రవి జీవితంలో జరిగిన సంఘటనలు, అతడు పైరసీలోకి ఎందుకు రావాల్సి వచ్చింది, ఏమేం చేశాడు అనే కోణాల్లోనే సినిమా చేస్తున్నారని టాక్. రైట్, ఐబొమ్మ రవి. ఇప్పుడు ఐబొమ్మ రవి అనే పేరు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశమంతా మారుమోగుతున్నటువంటి పరిస్థితి. తెలుగు సినిమా పాలిట ఒక పైరసీ భూతాన్ని వదిలిపెట్టి మమ్మల్ని మొత్తం కోటాను కోట్ల రూపాయలు నష్టం పరిచారంటూ సినీ ప్రముఖులు ఐబొమ్మ రవి అరెస్టు పట్ల సంతోషం వ్యక్తం చేస్తుంటే, ఎంతోమంది మధ్యతరగతి వాళ్ళకి సినిమా చూపించాడు అంటూ వినోదాన్ని చాలా భారీ స్థాయిలో, అంటే ఎక్కువ ధరకున్నటువంటి వినోదాన్ని ఉచితంగా అందించాడు ఐబొమ్మ రవి, మా పాలిట దేవుడు అంటూ సామాన్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లాయర్ సలీంకు సపోర్ట్ చేస్తున్నారు. ఐబొమ్మ రవిని బయటకు తీసుకొస్తానని చెప్తున్నటువంటి లాయర్ సలీంకు సపోర్ట్ చేస్తున్నారు. మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ మనకు మరింత సమాచారం. సార్ నగేష్, మనం చూస్తున్నాం రవికి అనూహ్యంగా సపోర్ట్ లభిస్తుంది. సినీ ప్రముఖులేమో తన పట్ల తనను ఎన్కౌంటర్ చేయాలనే స్థాయిలో మాట్లాడుతుంటే, లేదు అది అతను సామాన్య వాళ్ళ దేవుడు అంటూ రవిని అభివర్ణిస్తున్నారు. రవిని బయటకు తీసుకొచ్చేటువంటి లాయర్కు సపోర్ట్గా పోస్టులు పెడుతున్నారు. సో ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం అంతా ఎట్లా అనిపిస్తుంది, రవికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా చూస్తుంటే? సోషల్ మీడియాలో విపరీతమైన మద్దతు పెరుగుతుంది. ఇమ్మంది రవి బెయిల్ కోసం తామే ఫీజులు చెల్లిస్తామంటూ సోషల్ మీడియాలో చాలామంది పోస్టులు పెడుతున్నారు. నటీనటులను కూడా పక్కన కూర్చుండబెట్టుకొని ప్రెస్ మీట్ నిర్వహించడం అని చెప్పి ఏంటని చెప్పి సిపి సజ్జనార్ని కూడా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే చాలా సందర్భాల్లో చాలా కేసులలో ఎవరైనా విక్టిమ్ని కూర్చుండబెట్టుకొని ప్రెస్ మీట్ నిర్వహించారా అన్నది కూడా క్వశ్చన్ చేస్తున్నారు. సో వీటన్నిటికి మాత్రం ఇప్పటికైతే సమాధానం లేదు. ఇమ్మంది రవి మంచి పని చేశాడు. మేము థియేటర్కి వెళ్తే వేళ్ళకి వేలు చెల్లించి సినిమాలు చూడాలి, అక్కడ పాప్కార్న్ కొనాలన్నా, కూల్ డ్రింక్ కొనాలన్నా, టికెట్ కొనాలన్నా, ఒక కుటుంబం వెళ్ళాలంటే కనీసం 4-5 వేల రూపాయల డబ్బులు పెట్టి సినిమా చూడాల్సిన పరిస్థితి. సినిమాలు ఇన్ని కోట్లు పెట్టి ఎవరు తీయమంటున్నారన్న క్వశ్చన్ కూడా సామాన్య ప్రజలు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. పోలీసుల్ని ప్రశ్నిస్తున్నారు, సినిమా నటులను కూడా ఇదే రకంగా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం బిగ్ టీవీతో ప్రముఖ నటుడు సివిఎల్ నరసింహారావు గారు, అలాగే అడ్వకేట్ కూడా, తను కూడా ఇమ్మంది రవిని అరెస్టుని ప్రశ్నించారు. నమస్తే అండి నరసింహారావు గారు. చెప్పండి సార్. సో రవికి కూడా తాను వాదిస్తానని చెప్పి విశాఖపట్నంకు ఇమ్మంది రవి ఇంటికి వెళ్ళి వాళ్ళ తండ్రిని కూడా కోడికత్తి కేసు అడ్వకేట్గా ఉన్న సలీం కూడా అడిగాడు. కానీ తను న్యాయస్థానాల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగలేనని చెప్పి ఇమ్మంది రవి ఆ లాయర్ సలీం అభ్యర్థనని తిరస్కరించాడు. కానీ సలీం మాత్రం ఖచ్చితంగా
రవి కోసం కోర్టులో పిటిషన్ వేస్తాను, బెయిల్ ఇప్పిస్తానని చెప్తున్నాడు. సో మొత్తం వ్యవహారంలో కూడా ఇమ్మంది రవికైతే విపరీతమైన మద్దతు పెరుగుతుంది. ప్రస్తుతం ఇమ్మంది రవి ఇవాళ 2వ రోజు కస్టడీలో కొన్ని విషయాల్ని పోలీసులతో పంచుకున్నాడు. నిన్ననే కూడా చాలా విషయాలకి సమాధానం ఇచ్చినట్టుగా కూడా పోలీసులు కొంత ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేశారు. ఇప్పటికే ఇమ్మంది రవి దగ్గర నుంచి హార్డ్ డిస్కులు కానీ అలాగే పైరసీకి పాల్పడిన పూర్తి సామాగ్రిని అంతా స్వాధీనం చేసుకున్నారు. బిగ్ టీవీతో ప్రస్తుతం సివిఎల్ నరసింహారావు గారు, నటుడు, లాయర్ కూడా, తను కూడా ఇమ్మంది రవి అరెస్టుని ప్రశ్నిస్తున్నాడు, ఇమ్మంది రవికి మద్దతుగా నిలుస్తున్నాడు. నమస్తే అండి నరసింహారావు గారు. నమస్తే. అంటే మద్దతుగా అంటే నేను పెట్టిన పోస్ట్ ఏంటంటే ఇమ్మంది రవికి, ఐబొమ్మ రవికి న్యాయ సహాయం, నిజాన్ని బయటికి తీద్దాం అన్నాం. ఎందుకంటే న్యాయ సహాయం అనేది అక్కడి రాజ్యాంగబద్ధమైన ఇది. ఇక్కడ కూడా హైదరాబాద్లో ఒక లాయర్ ఉన్నట్టు నాకు తెలిసింది ఇక్కడ నాంపల్లి కోర్టులో. అలాగే కాకుండా ఒకవేళ నేను చేయకపోయినా, సలీం చేయకపోయినా, ఇంకోళ్ళు చేయకపోయినా న్యాయ సహాయం అనేది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి కోర్టు వాళ్ళు అతనికి కంపల్సరీగా ఇస్తారు. ఇకపోతే అది ఎప్పుడు ఇస్తారు? ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత 90 రోజుల లోపల వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. ఈ ఛార్జ్ షీట్ ఫైల్ చేసే లోపల ఈ ఇన్వెస్టిగేషన్, ఎందుకంటే మిగతా ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, తర్వాత మెటీరియల్ ఏమైంది అన్నీ వాళ్ళు ఈ కస్టడీ లోపల వాళ్ళు తీసుకుని జ్యుడిషియల్ రిమాండ్కి పంపుతారు. జ్యుడిషియల్ రిమాండ్కి పంపిన తర్వాత గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా సరిపోతుంది కనుక అతనికి బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుంది, ఇవ్వచ్చు అని కూడా ప్రాసిక్యూషన్ వాదించే అవకాశం ఉంది. కారణం ఏంటంటే ఎక్సెప్ట్ అతను బయటకు వస్తే అతను సాక్షిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, దేశం వదిలి పారిపోతాడు, కోర్టుకి రాడు అని ఈ 3 కండిషన్స్ని అతను ఫుల్ఫిల్ చేస్తే సరిపోతుంది. కాకపోతే ఇక్కడ ఇంకొక కొత్త రకమైన ట్విస్ట్ ఒకటి ఉంది. ఏంటంటే ప్రెస్ ముఖత. మీరు అంటే పోలీసులు అంటే ఎన్కౌంటర్ చేసేవాళ్ళు అని ఒక ముద్ర వేస్తున్నట్టుగా ఒక రాంగ్ మెసేజ్ ఇస్తూ చిల్లర కళ్యాణ్ అనుకుంటా చాంబర్ తరఫున ఒక లీడర్, పెద్ద లీడర్, సోకాల్డ్ లీడర్, అతను ఎన్కౌంటర్ చేసేయండి. అతని పూర్తి పేరు చిల్లర కళ్యాణ్. సో అతన్ని వేసేయండి, ఎన్కౌంటర్ చేసేయండి అని. అంటే ఎన్కౌంటర్ ఏం చెప్పటం, వాళ్ళు వేసేయటమేనా? అంటే ఏంటి? పోలీసులు సినిమా వాళ్ళలాగా ఎన్కౌంటర్లు చేసే వాళ్ళలాగా కనిపిస్తున్నారు అతనికి. అదొకటి. దానికంటే ఇంకొక పైకి వెళ్ళి మీరు చేయలేకపోతే చెప్పండి, సినిమా వాళ్ళని చేసేయండి అని అన్నారు. అంటే సినిమా వాళ్ళలో ఫైటర్లు, గీటర్లు, రౌడీ షీట్లు అందరూ ఉంటారు కదా. సో వాళ్ళకి కూడా ఒక ఉప్పందించారు. సో దాన్ని ఏమంటారు అంటే సూమోటో కింద కమిషనర్ గారు అతని మీద కేసు చేసి ప్రొవకేషన్ కింద, ఇప్పుడు అతన్ని రవిని ఇంతమంది అభిమానించేవాళ్ళు ఇదంతా ఒక సమూహం గ్రూప్ అయ్యి సినిమా వాళ్ళ మీద తిరగబడితే అదంతా అవుతుంది. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదా? సో అందుచేత ఇమీడియట్గా నాకేం అతని మీద కక్షం లేదు, నేను పొరపాటున అది అలానో నోరు జారాను, నా ఉద్దేశం అది కాదు, క్షమించండి అని అదే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పోలీసులకి, సినిమా వాళ్ళకి, ప్రజలకి క్షమాపణ పెడితే దాన్ని అంతటితోటి వదిలేయచ్చు. రెండో పార్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే యాంటీ వీడియో పైరసీ సెల్ అనేది 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ఒక సెల్ ఫామ్ చేశారు. అవును, మామూలు వాళ్ళు కాదు, సినిమా వాళ్ళు అన్ని రకాల వ్యవహారాలకి డ్రగ్గులు, ల్యాండ్లు, ఇంకోటి కాదు, అన్ని కేసులు ఆన్ రికార్డులే ఉన్నాయి. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక గవర్నమెంట్. మీరు ఇందాక ఒక పాయింట్ అన్నారు నరసింహారావు గారు, ఇప్పుడు చాలా మంది నిర్మాతలు, హీరోలు, ప్రముఖ హీరోలు, హీరోయిన్లు కూడా ఎక్సైజ్ కేసులో చాలా మంది డ్రగ్ తీసుకున్నట్టుగా ప్రూవ్ అయినరు, వాళ్ళందరూ అటెండ్ అయ్యారు, వాళ్ళందరిపైన ఛార్జ్ షీట్ నమోదైంది. మరి అదే ఎన్కౌంటర్ను వాళ్ళని ఎందుకు చేయకూడదని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు సి కళ్యాణ్ అడిగినట్టుగా కూడా. అదే నేను అనేది, ఇప్పుడు ఈ వేలు నీ వైపు చూపిస్తున్నా, ఆ వేలు నాకు వైపు చూపిస్తుంది కదా, వీళ్ళైనా శుద్ధపూసుల్లాగా మాట్లాడుతా అంటే ఎట్లా? ఇప్పుడు అంతెందుకు, ఇవాళ పొద్దున్నే చూసిన అన్నపూర్ణ స్టూడియోకి, రామనాయుడు స్టూడియోకి 18,000 ట్యాక్స్ కడుతున్నారు, నోటీసులు ఇచ్చారు. ట్యాక్స్ కట్టలేదు. అదే మీరు నేను కట్టకపోతే హైడ్రా వచ్చి ఉన్న రేకులు తీసేస్తారు కదా, తీసేస్తారు, తాళం వేస్తారు కూడా. ఇక్కడ ఒక రాంగ్ మెసేజ్ పెడుతున్నా, తాళం వేస్తాడు. అందుకే ఇది భస్మాసుర హస్తంలాగా. ఇంకొక విషయం చెప్తా. ఒక 25 ఏళ్ల క్రితం జిఎల్ నరసింహారావు అని ఒక ఆయన అడ్వకేటు
సినీ ప్రేక్షక వినియోగదారుల సంఘం అని పెట్టాడు 25 ఏళ్ల క్రితం. పెట్టి ఈ టికెట్ల మీద, బుక్ షోల మీద, తినుబండారాల మీద ఢిల్లీ దాకా ఫైట్ చేశారు. మీరు ఆశ్చర్యపోతారు, హైదరాబాద్లో కన్జ్యూమర్ ఫోరంలో చేస్తే ఈ పీవీఆర్ కాంప్లెక్స్ వాళ్ళందరూ ఆ ఢిల్లీ నుంచి గంటకి 50 లక్షలు తీసుకుని అడ్వకేట్ తీసుకొచ్చి వాదించారు. అంటే ఎంత డబ్బు ఉంటుందో మీరు ఆలోచించండి. ఇవన్నిటినీ తీసుకుని ఇప్పుడు రవికి పెరిగే ఆదరణ ఉంది. ఎందుకంటే తర్వాత మల్టీప్లెక్స్ ఆదరణ ఉందండి. మల్టీప్లెక్స్లో సరే 10% పెంచుకున్నారు, అంతవరకు ఉంది. 10% మనము సినిమా చూసుకుని మిగతా 90% అంతా ఏది మన గేమింగ్ యాప్లు, హోటల్స్, రెస్టారెంట్లు అవన్నీ చేస్తే చిన్నపిల్లలందరూ వాళ్ళు అడుగుతారు కదా, అంటే వాళ్ళని ప్రొవోక్ చేస్తున్నారు, వాళ్ళని రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు మీకు మనకి ఏదో చిన్న చిన్న జాతరలో పెడితే చిన్న చిన్న పిల్లలు ఉంటే బొమ్మలు, బోరలు తీసుకొచ్చి వాడి ముందు ఆడిస్తుంటారు, ఇట్లా ఇట్లా అని ఇవ్వమని వీడు ఏడుస్తుంటాడు, అట్లా చేస్తుంటారు. సో నేనేమంటానంటే, అండ్ అనదర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, చిన్నపిల్లలతో ఎడతారండి, 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఏడాది వాళ్ళతోటి. తర్వాత కొంత 60-70 వాళ్ళు కూడా కొంత సినిమా చూద్దామని ఉద్దేశంతో పెడతారు. వాళ్ళకి ఒక స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ ఫుడ్ అలవాటు ఉంటుంది, ఏదో ఉగ్గు, ఆ సలాడో ఇంకోటి ఉంటుంది. సో బయట ఉండేవన్నీ మసాలావి, ఏ నూనెలు వాడతారో తెలియదు. వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవటానికి నువ్వు తీసుకెళ్తావు. ఎందుకు నువ్వు చేయాలి అంటే దీన్ని డబ్బుతో లింక్ పెట్టేశావు. ఇట్స్ నాట్ క్లీనింగ్. అవును, అది తినేసేసి ఆ పేపర్ పడేస్తారంటే ప్రతి షోకి నువ్వు ఇంటింత పెద్ద డబ్బాలు నువ్వు క్లీన్ చేస్తున్నావు కదా, క్లీన్ చేయడానికి ప్రాబ్లం లేదు. సో దే వాంటెడ్ టు ఎర్న్ మనీ. దాన్ని లింక్ పెట్టాడు. లింక్ పెట్టి సినిమాకి నువ్వే దూరం చేసేసాం. కరెక్ట్గా. ఎప్పుడో మీకు గుర్తుందో లేదా, మా చిన్నతనాల్లో మేము సినిమాల్లో లైన్లలో నిలబడితే ఒకటి మీద ఒకటి ఎగిరి 60 పైసలు 70 పైసలు తీసుకునేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు, రేట్లు పెంచేసి ఆ సినిమా చూడకపోతే చచ్చిపోతాం అనేసి మొన్న పుష్ప ఇష్యూలో ఏమైంది, ఒక నిండు ప్రాణం వెళ్ళిపోయిందిగా. అతని భార్య పోయింది, తల్లి పోయింది, కొడుకు ఎట్లా ఉన్నాడో తెలియదు. ఇంకొక విషయం, వీళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అంటే సినిమా వాళ్ళు, ఈ పైరసీ యాంటీ వీడియో పైరసీ వెళ్ళిన తర్వాత 2 రాష్ట్రాలకి కలిపి ఒక యాంటీ వీడియో పైరసీ కోర్ట్ అని సపరేట్గా వాళ్ళ కోసమే కోర్టు పెట్టేసుకున్నారు. వాళ్ళు కోర్టు పెట్టుకున్నారు, అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు. సో ఇప్పుడు ఈ కేసులో కూడా ఏంటంటే మనము ఎందుకు చెప్తానంటే భస్మాసుర హస్తలాగా వాళ్ళ చెయ్యి వాళ్ళ మీదనే పెట్టుకున్నారు. సో మీరు అన్నట్టుగా మేము ల్యాండ్లు ఇచ్చాం, అది చేసాం, ఇది అంటే కె రాఘవేంద్రరావు గారికి ల్యాండ్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు, తెలంగాణ రాష్ట్రంలో సినిమాలకి ఇది కానీ. అది రసమయ్య బాలకృష్ణ అతని మీద కేసు వేశారు ఉద్యమ సమయంలో. ఉద్యమం అయిపోయిన తర్వాత ఆ కేసు పోయింది. తర్వాత పద్మాలయ స్టూడియో మీద హరీష్ రావు గారికి వేశారు. అధికారంలో వచ్చిందా అది పోయింది. మొన్న ఉప ముఖ్యమంత్రి గారు పార్క్ మేము ఫ్రీగా ఇచ్చాను, అది ఎఫ్ఎన్సిసి, ఆ ఎఫ్ఎన్సిసిది పార్క్ స్థలం. అంటే ఇలాగ అనేక రకాలైన అవకతవకలు జరుగుతూ సామాన్యుడిని కట్టకట్టి కొట్టేసేస్తే మనం సైలెంట్గా ఊరుకోవాలి. అండ్ అనదర్ థింగ్, ఇప్పుడు ఇతను చేసింది తప్పు అని ఇప్పుడు మనం రావటానికి దీన్ని సబ్జుడిస్ అంటారు. ఈ సబ్జుడిస్ యాంగిల్లో ఇప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు ఇవన్నీ చేయాలండి. చేసిన తర్వాత ప్రైమా ఫేసీ కేసు ఉండాలి. ప్రైమా ఫేసీ కేసు ఉందండి, ఛార్జ్ షీట్ వేయాలి. ఛార్జ్ షీట్ వేసిన తర్వాత అసలు ఎంతమంది కంప్లైంట్లు ఉండాలా, ఎవరెవరికి నష్టం జరిగింది, ఎంతమంది విక్టిమ్స్ ఉన్నారు, ఆ అన్ని టార్గెట్ ఇంత ఛార్జ్ షీట్ అవుతుంది. ఇంత ఛార్జ్ షీట్ అయితే ఒక 20 ఏళ్ళు అవుతాయా ఈ కేసు నడవడానికి? సో దీనికి నా రిక్వెస్ట్ ఏంటంటే, దెర్ ఈస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ లోక్ అదాలత్. ఈ కాన్సెప్ట్లోనే కరెక్ట్గా నాకు మా రక్ష అనే ఆర్గనైజేషన్స్ ఇస్తే 4 సిట్టింగ్స్లలో ఇండస్ట్రీ నుంచి 10 మంది, క్రాస్ సెక్షన్ ఆఫ్ పీపుల్ నుంచి 10 మంది, పోలీసుల నుంచి 10 మంది, జ్యుడిషియర్ నుంచి 10 మంది, 40 మంది కూర్చుని అసలు ఏంట్రా బాబు ఏం సంగతి, ప్లీ బార్గెయినింగ్ అని ఉంటుంది. అవును సార్ తప్పు చెప్పింది, నేను ఇది చేశాను
అని అది ఇదంతా స్పెక్యులేషనే. మీ ద్వారా నేను ఒక మంచి సమాజానికి ఏదైనా ఉపయోగపడుతుందేమో అని ఆలోచన చేస్తూ చెప్తాం. ఈ ప్రీ బార్గెనింగ్లో పొరపాటు ఏంటి, లేదా నాకు సినిమాల్లో చూపిస్తుంటారు కదా, ఇది నా ఇంటెలిజెన్షియా చూపించుకోవడానికి చూస్తాను. అప్పుడు ఈ సజ్జనార్ గారు డీజీపీ గారు చేసి ఠీకేరే నీకు రేపటి నుంచి మా ఆఫీస్లో ఉద్యోగం, ఓకే మంచి మంచి ఇది చేస్తాను అని చెప్పి మంచి ఉద్యోగం ఇచ్చి వాడి తెలివితేటల్ని ఈ క్రైమ్ విపరీతమైన క్రైమ్ అయిపోతున్నాయి కదా. పాప సజ్జనార్ గారు ఎన్ని ప్లీలు ఇచ్చినా ఎన్ని చేసినా కూడా అయ్యే అయితేనే ఉన్నాయి. ఇటువంటి వాడిని పెట్టుకుని ఇతనికి ఒక టీం ఇచ్చేసి సైబర్ క్రైమ్ ఫ్రీ సిటీ ఇఫ్ నాట్ స్టేట్ అని చేసడానికి అవకాశం ఉంది. అంతేగాని ఇప్పుడు సార్ కసబ్కిను బింద్రన్ వాళ్ళకి కూడా శిక్షలు పడ్డాయి. అది ఎప్పుడు పడతాయి ఏమిటి పడతాయని కూడా మనకు తెలియదు. సో ఎప్పుడు కూడా మనది ఒక మైనస్ని మన ప్లస్ లాగా తీసుకోగలిగితే బాగుంటుందేమో అని నా ఉద్దేశం. అదొక్కసారి మీరు చేస్తే తర్వాత ఇంకొకటి, ఈ సినిమా వాళ్ళు ఎంత భయంకరంగా దుర్మార్గంగా ఉన్నారంటే వేల మంది కార్మికుల పొట్ట కొట్టడానికి ఆ కార్మికుల నాయకులు అని చెప్పి ఎవరితో కూర్చున్నారు, వల్లభనేని అనిల్ కుమార్ అని ఆయన 30 కేసులు ఉన్నాయి, 60 రోజులు జైలుకి పోయిండు. ఇదేమో నక్సలైట్లతో చర్చలు ఇవన్నీ ఎదురెదురుగుండా కూర్చుని పాపం ఒకసారి చిరంజీవి గారు ఒకసారి మంత్రులు. ప్రాబ్లం ఏంటంటే బహుశా వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ రాకపోవచ్చు. వేల కొద్ది రూపాయలు ఇవన్నీ ఏమవుతాయంటే సార్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా ఇది విడిపోయింది, ఖచ్చితంగా విడిపోయి హైకోర్టులు ఈ కోర్టు సెక్రటరియట్లు అన్నీ విడిపోయినాయి. ఇప్పుడు 2 రాష్ట్రాలు ఉన్నాయి, ఒకటి తెలంగాణ రాష్ట్రం, 2 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. వీళ్ళు ఇంకొక రాష్ట్రం పెట్టుకున్నారు తెలుగు రాష్ట్రం అని. తెలుగు రాష్ట్రం ఉందా ఎక్కడన్నా? లేదు. ఇప్పుడు వీళ్ళు జ్యూరిస్డిక్షన్ సజ్జనార్ గారు ఎక్కడికి తీసుకెళ్తారు? ఈ సజ్జనార్ గారు జ్యూరిస్డిక్షన్లో ఉంటుంది, ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్ ఐ మీన్ మోడస్ ఆపరెండే ఉంటుంది, కాజ్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. ఇవన్నీ రేపొద్దున మాలాంటి అడ్వకేట్లు అడగమా? అడిగితే ఏమైపోతుంది? ఈజీ అయిపోతుంది. కానీ నేనేమంటున్నానంటే నా ఉద్దేశం మాత్రం ఒక క్రైమ్ని సపోర్ట్ చేయటం కాదు ఎట్టి పరిస్థితుల్లోనూ. కానీ ఒక మోటివ్ అని ఉంటుంది. ఇప్పుడు ఇంత దీన్ని ఇప్పుడు ఆల్రెడీ 20 ఏళ్ల క్రితం యాంటీ వీడియో పరిస్థితి సెల్ ఉంది, దానికి అనుకూలంగానే యాంటీ అబ్సినిటీ సెల్లు అంటే సార్ అంత బూత్ ఉంది అది ఉంది అని అంటే ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కదిలిపోయి అయ్యో పెడదామండి యాంటీ అబ్సినిటీ సెల్ అని అన్నారు. పెట్టిన తర్వాత మరి దీనికి దాని అంటారు ఫోర్స్ ఎట్లా అంటే యాంటీ వీడియో పైరసీ సెల్కి కనెక్ట్ చేయండి అన్నారు. నేను ఆ కాగితాలు కూడా ఇస్తాను, అది కనెక్ట్ చేయండి అన్నాను. బట్ వీళ్ళు చేయాలి, యాంటీ వీడియో పైరసీ సెల్ వాళ్ళు చేసుకోవాలి, వాళ్ళంతా వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు ఆ రోజు నుంచి 20 ఏళ్ల దాకా ఎంత దరిద్రమైన బూతు మనకి సినిమాల్లో కనిపిస్తుంది. ఆ బూతు వల్ల పిల్లలు పాడైపోయి ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి. వాళ్ళేమో అన్నీ శుద్ధపస్తులు ఉంటారు, ప్రపంచాన్ని నడిపించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే సార్ అంటే సంబంధం లేదో తెలియదు, కానీ ఇవన్నీ ఐబొమ్మ లాంటి వాడికి పుష్ప హీరో ఇన్స్పిరేషన్ కావచ్చు. పోలీసులందరినీ బస్తాలు ఇచ్చి కొనేసేసి వాడు ఎవడు ఏ పోలీసు వాడు ఎలా ఒక్క సిన్సియర్ ఆఫీసర్ ఉంటే వాడు అందులో వాడిని ఉచ్చపోసి చేయించి అతన్ని ఆత్మహత్య చేసుకుని ఎలాగ చేశారు. మా వ్యవస్థను ఎందుకు నువ్వు తప్పుపడుతున్నావు అని ఏ పోలీసు వాళ్ళు వేళ. అండ్ పుష్ప లాంటి వాడికి కావాలనుకుంటారు కదా, ఈజీ మనీ కావాలనుకుంటారు కదా. అండ్ వాట్ ఈజ్ మెసేజ్ యూఆర్ గివింగ్ ఇట్? లక్కీ భాస్కర్ లాంటి వాడు ఉంటాడు, బ్యాంకులు మోసం చేసేసి పారిపోరా అంటున్నాం. అవును. సో సిన్సియర్గా న్యాయంగా కష్టపడే వాడికి ఇప్పుడు అన్ని సినిమాలు అవేగా. అవును. ఇప్పుడు నేను న్యాయంగా వస్తే నాకేముంటుంది, నేను కూడా రౌడీ కావాలి అని నువ్వు నూరిపోస్తున్నావు. నీ మాటలు వినే వాళ్ళు అట్లా తయారైనారు. సార్ ఇంకోటి చిన్న క్వశ్చన్ సార్, ఇప్పుడు విదేశీ పౌరసత్వం ఉన్న రవి ఉంది కదా సార్, ఈ విదేశీ పౌరసత్వం రవికి ఉంది, ఇలాంటి కేసులో అరెస్ట్ చేయడానికి లీగల్గా ఆస్పెక్ట్ ఉందా సార్? ఉంది. అది ఇప్పుడు వెనవరి అసైలం ఉందా ఇంకోటి ఉందా అవన్నీ అన్నిటినీ పక్కన పెడితే అరెస్ట్ చేయకపోతే అక్కడి నుంచి ఆ విదేశీ పౌరసత్వం ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళు ఆ దేశానికి పంపించేస్తారు. అట్లే ఉండదు, ఆ ట్రీటీలు గీటీలు అన్నీ ఉంటాయి. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఇక్కడ ఏదైనా చేశాడు అనుకోండి, అవును, మళ్ళీ ఇక్కడ ఆపేస్తారు. అవును. ఇప్పుడు ఇమిగ్రేషన్లో కూడా ఆపుతారు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ అంటే టూ మెనీ
టూ మెనీ టెక్నికాలిటీస్ ఉంటాయి. ఈ టూ మెనీ టెక్నికాలిటీస్, టూ మెనీ సెక్షన్స్లో అసలు ఎక్కడికి పోతున్నాము? సమాజానికి ఉపయోగపడాల్సిన మనుషుల్ని మనం ఇంత దారుణంగా తయారు చేస్తున్నాడు. ఎందుకు అతను నా పిల్లోడు ఇదయ్యాడు, బాగైంది అరే మీ అందరికి బాగైందిరా అని ఎందుకు అంటున్నారు? అంటే జరిగిన ప్రతి ఇన్సిడెంట్లు వాళ్ళు పునశ్చరణ చేసుకుంటున్నారు. పుష్పలో అమ్మాయి 3,000 రూపాయలు ఒక ఫ్యామిలీ తీసుకుని వెళ్తే నీకు ఎందుకు ఒక 100 రోజులు ఆడించండి మీరు. 100 రోజులు ఇంతకుముందు ఆడేవాళ్ళు కాదు. హాయిగా ఒక 10 రోజులు అయింది, అరే ఆ సినిమా బాగుంది అంటే అందరు కలిసిపోయేవాళ్ళం. ఈ సినిమా బాగుందంటే అందరు పోయి మాకు ఐమాక్స్లు ఎందుకు? అవును సార్. మాకు సినిమా 50 రోజులు 200 రోజులు ఆడితేనే కూడా రికార్డు ఉండేది. ఆ రికార్డు చెప్పుకునే వాళ్ళు కూడా చెప్పుకునేవాళ్ళు. అంటే ఎప్పుడైనా ఇప్పుడు లేదు సాటర్డే పోదాం, సండే పోదాం అని వాళ్ళ వీలు బట్టి వెళ్ళేవాళ్ళు. వీకెండ్స్ ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు వీళ్ళకి ఏం మిగిలినాయి? ఆఖరికి ఈ సినిమా వాళ్ళకి ఏం మిగిలినాయి? ఇప్పుడు పాప్కార్న్లు, సమోసాలు, కూల్ డ్రింకులు, పార్కింగ్లు అవే మిగిలినాయి. వ్యాపారం. సినిమా మిగిలినాయి. వ్యాపారమే మిగిలింది. సినిమాని వ్యాపారం 150-200 పెట్టారండి. ఆ 150-200 బాగుంది. చాలా మంచి సినిమా, అద్భుతమైన సినిమా. ప్రపంచ పట్టం మీద ఆస్కార్ వచ్చే త్రిబులార్ ఉంది, బాగుంది నాకు. బట్ ఆ ప్రాసెస్లో ఈ సినిమాని చంపేసుకుంటున్నారు. మీరు చంపుకుంటున్నారా? ఇప్పుడు ఎవరు రావాలని ఇప్పటికైనా కూడా మనకి ఏ సినిమా అయినా ఒక్కసారి ఆ పిచ్చి చూడండి. అమ్మాయినా మీరు ఏ కూల్ డ్రింక్ తాగమంటే ఆ కూల్ డ్రింక్ తాగుతున్నాం, ఏ బనీని వేసుకోమంటే ఆ బనీని వేసుకుంటాం, ఏ కారు కావాలంటే ఆ కారు కొనుక్కుంటాం, ఏ లిప్స్టిక్ వేసుకోమంటే అది ఇష్టం. మీరు భూమి మీద నడయాడే దేవతలు, డ్రీమ్ మర్చెంట్స్ అంటారు, కళల బేహార్లు అంటారు వీళ్ళని. మీరు మమ్మల్ని ఎంత గైడ్ చేయాలా? ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, బ్లడ్ క్యాంప్. వారి దేవుడు, ఆయన పేరు పెట్టుకుని బ్లడ్ క్యాంప్ అంటే రక్తాలు ఇచ్చేస్తున్నారు. ఎంత పనులు, చాలా మంచి పని. మహేష్ బాబు ఇది చేయటము, లారెన్స్ అది అంటే చాలా చేస్తున్నారు. లారెన్స్ అనే పిల్లాడు చేస్తున్నారు. ఇవన్నీ వాళ్ళకి అభిమానుల ద్వారా వచ్చిన డబ్బుతోటి మంచి చేస్తున్నారు. బట్ ఉట్టి డబ్బే కావాలి, ఇంకా కావాలి అనటం మూలంగా సమాజాన్ని నాశనం చేస్తారు. వాళ్ళు కుండెడు పాలల్లో ఒక చుక్క విషయం చేసిన ప్రాబ్లమే కదా. అంతే కదా సార్, అందరు చచ్చిపోతారు కదా. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? కుండెడు విషం చేసి అందులో మేము ఇంత పని చేస్తున్నామని చెప్పి ఒక గ్లాసుడు పాలు పోస్తున్నారు. ఆ పాలు కూడా విషం అయిపోతున్నాయి. అంటే వాళ్ళు చేసే పనికి ఆ వ్యాలిడిటీ ఉండట్లా. సో మై రిక్వెస్ట్ ఈజ్ సెటిల్ ది ఇష్యూ హౌ ఇట్ ఈస్ పాసిబుల్. అందుకే చీఫ్ జస్టిస్ నుంచి ప్రతి కోర్టులో వాళ్ళు కూడా ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ సిస్టమ్ అంటారు. అంటే దాన్ని ప్రత్యామ్నాయ పరిష్కార వేదిక అంటారు. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు కావాలా? ఛార్జ్ షీట్ ఎప్పుడు వేస్తారు చెప్పమనండి. ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఛార్జెస్ ఎప్పుడు ఫేమ్ చేస్తారు? సంవత్సరాలు అయితే ఇది ఎవిడెన్స్ అయిపోయింది. ఒకవేళ సెషన్స్ కేసుకి అయితే అక్కడి నుంచి హైకోర్టుకి అయితే, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి అయితే. సో మూవీ రూల్స్ లాంటి సైట్లు ఇంకా ఉన్నాయి, వాటిని కంట్రోల్ ఎందుకు చేయలేకపోతున్నారు? ఒకటి, పైరసీ కంట్రోల్కు ఏం చేయాల్సిన అవసరం ఉంది సార్? పైరసీ కంట్రోల్కి 20 సంవత్సరాల క్రితము ఆయన రాజశేఖర రెడ్డి గారు పెట్టిన అది చేసి దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి ఒక టీం ఇవ్వటమే. ఇంకొక విషయం నేను మాకు చాలా కరెక్ట్ పాయింట్ అడిగారు సార్. మనకి ఈ సోషల్ మీడియాలో ఆడపిల్లల్ని వీళ్ళని రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్ అంటాం, ఏదేమైనా కానీ చాలా దారుణమైన బూతులు తిడుతున్నారు. ఆ బూతుల్లో ట్రాలింగ్ అంటారు కదా. మనం ఒక్కొక్క ఇష్యూ కింద 100 బూతులు ఉంటాయి. ఏం తీసుకోవద్దు, ఒకటే సీరియస్ బూత్ తీసుకుని వాని ఐడి పట్టుకుని వాని వెనకబెట్టి రవికి ఇచ్చినట్టుగానే వాడికి ఉద్యోగం ఇచ్చి వాడి పనేంటి? రోజు పొద్దునుంచి సాయంత్రం దాకా నేను ఈ పొరపాటు చేశా, నేను ఈ తప్పు చేశా, నన్ను క్షమించండి అని ఆ సిస్టంలో పెడితే బహుశా ఈ మోరల్ ఫియర్. ఇంతకుముందు మాకు ఒకటి ఉండేది సార్, అంటే దాన్ని ఏమంటారు, పాజిటివ్ జైళ్ళని క్లీన్ చేయటము, తర్వాత హోటల్స్ని క్లీన్ చేయటము, హాస్పిటల్స్ క్లీన్ చేయటం, ఇవన్నీ ఉన్నాయి సార్. సో హాయిగా మెడలో ఆడపిల్లని నేర్పిస్తుంటే మెడలో బోర్డేసేసి సెంటర్లో కూర్చోబెట్టడం. బాధాత నేను
నా విజ్ఞానాన్ని తప్పుగా వినియోగిస్తే మీకు ఇదే పద్ధతి, నాకు వచ్చిన అవకాశం మీకు రాదు, ప్లీజ్ డోంట్ డూ ఇట్ అని ఇవన్నీ చేయించాలి. అప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనకి హ్యాంగింగ్ ఈజ్ నాట్ అండి, అది ఎవరో తెలియక ఆవేశంతో తన క్యారెక్టర్ అనుకుని ఎన్కౌంటర్ చేయమన్నాడు. కానీ అసలు ఆ మాట ఎంత డేంజర్. నా రిక్వెస్ట్ ఇంకోటి ఫైనల్ సార్, ఇంకో ఫైనల్ క్వశ్చన్ సార్, చిన్న క్వశ్చన్ సార్. ఇప్పుడు సజ్జనార్ గారు ఈ ఐబొమ్మ రవి ఇష్యూలో కూడా సినిమా వాళ్ళందరినీ కూడా నటి ఎవరైతే అగ్రశ్రీ నటులు ఉన్నారో వాళ్ళందరినీ కూర్చుని పెట్టుకొని ప్రెస్ మీట్ నిర్వహించాడు. బయట సామాన్య జనాలు ఏమంటున్నారంటే వేరే కేసులో కూడా ఇలా పోలీసులు విక్టిమ్స్ని కూర్చుంటే పెట్టుకుంటారా అన్న క్వశ్చన్ చేస్తున్నారు. ఎట్లా క్వశ్చన్ చేస్తారు సార్ మీరు? ఒకటి ఆయన కరెక్టే కదా, వాళ్ళు సినిమా వాళ్ళకి తేడా ఉండదా సార్? మన మహేష్ బాబు క్రౌడ్కి అన్ని వేల మందిని ఇచ్చారు, మీరు నేను వాళ్ళు గొప్పోళ్ళు సార్. నేను చెప్పేది అదే, సినిమా వాళ్ళు చాలా చాలా గొప్పోళ్ళు. అందుకే నేను మీ మాధ్యమం ద్వారా నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు చట్టాలకి అతీతులు, రాజ్యాంగానికి అతీతులు, మామూలుగా కాన్సెప్ట్లకి అన్నిటికీ అతీతులు, వాళ్ళకి ఏవి వర్తించవు. ఇప్పుడు ఇమీడియట్గా రిక్వెస్ట్ ఏంటంటే సజ్జనార్ గారు ఇమీడియట్గా ఇంత ప్రొవోక్ చేసిన ఎన్కౌంటర్ చేయటం అంటే ఏంటి? పోలీసు వ్యవస్థని బదనాం చేయటం. అవును సార్. అంటే మీరు చేసే ఎన్కౌంటర్లన్నీ ఫేక్ ఎన్కౌంటర్లని ప్రూవ్ చేసాడు సార్, ప్రూవ్ చేసేసాడు ఎవరు? కళ్యాణ్. అట్లాగే సినిమా వాళ్ళు కోపం వచ్చినప్పుడు చంపేస్తే అతనికి ఒక 4 అంచెల రక్షణ ఇవ్వాలని నా రిక్వెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్, సైనింగ్ ఆఫ్, కీప్ వాచింగ్ బిగ్ టీవీ.